హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అలసందల పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? అన్నీ మనం ఇలాగా రెడీ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లో కడిగిన అలసందలు కడిగేసి అలసందలు కొన్ని తీసుకోవాలి. టమోటాలు 3, మిర్చి కొన్ని కారానికి తగ్గట్టుగా తీసుకోవాలి. ఎర్రగడ్డ హాఫ్ తీసుకోండి, హాఫ్ కట్ చేసుకొని తీసుకోండి. ముందుగానే హాఫ్ కట్ చేసేసి తీసుకోండి. ముందు తెల్లవాయలు కొన్ని ఒక 6-7 తెల్లవాయలు వేసుకోండి. కొత్తిమీర వేస్తే టేస్ట్ బాగుంటుందండి అలసందల పప్పులో. పసుపు కూడా కొంచెం తీసుకొని వేయండి. తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు పోయండి. కుక్కర్ పెట్టి బాగా ఉడికించుకోండి. కుక్కర్ ఒక 3 విజిల్స్ రావాలి. 3 విజిల్స్ తర్వాత తీసేయండి. తర్వాత పప్పు బాగా వెంటుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక గిన్నె తీసుకుని దాంట్లో ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర, ఎర్రగడ్డలు వేసి బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు బాగా మగ్గించుకోండి. మగ్గిన తర్వాత దాంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసి బాగా మగ్గియండి. తర్వాత ఉడికించిన పప్పు అంతా ఉంటుంది కదా, దాన్ని ఈ గిన్నెలోకి పోసి తర్వాత పెట్టేసుకోండి. అయిపోయింది పప్పు.